ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీల నుంచి రైతుల వ్యవసాయాన్ని కాపాడాలని ఈ నెల 9న క్విట్ ఇండియా డే సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా కార్పొరేటర్ క్విట్ ఇండియా నినాదంతో జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా సమావేశం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పంటల బీమా పథకాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టారని, అదేవిధంగా 80% లాభాల పేరుతో కంపెనీలు దోచేస్తున్నాయని విమర్శించడం జరిగింది. ఢిల్లీ రైతాంగం ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసగించడం దారుణమని తెలిపారు. ఆగస్టు 9వ తేదీన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి ఈరోజు ఏలూరులో స్ఫూర్తి భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ సమావేశంలో ప్రధానంగా ఆగస్టు 9వ తారీఖున క్విట్ ఇండియా డే సందర్భంగా క్విట్ కార్పొరేట్స్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా నిరసన కార్యక్రమాన్ని పిలిపించింది. జిల్లాలో ఏలూరుతో పాటు అన్ని పట్టణ మండల కేంద్రాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏలూరులో ఆగస్టు 9వ తారీఖున విజయవిహార్ సెంటర్లో ఉన్న ఏదైతే రిలయన్స్ షాపింగ్ మాల్ దగ్గర ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాబట్టి కార్మికులు రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ కార్పొరేట్ కంపెనీలు ఇవాళ వ్యవసాయ రంగాన్ని అలాగే రైతాంగాన్ని నిలువ దోచేస్తూ ఉన్నాయి, కబలిస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దేశ సంపదని లూటీ చేస్తూ ఉన్నాయి. మరి ఆ లూటీకి కేంద్ర మోడీ ప్రభుత్వం వత్తాసు పలుకుతూనే వాళ్ళకి అనేక రాయితీలు ప్రకటిస్తా ఉన్నది. జిల్లా కిసాన్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇలా ముఖ్యంగా మరి మోడీ చూస్తే ఓన్లీ అంబానీ అదానీ కోసం పనిచేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు మనం రైతుల పట్ల, రైతు సంఘాల పట్ల కానీ మరి వ్యవసాయ మద్దతు ధరల విషయంలో కూడా చూసాం. మరి గతంలో రైతులు 14 నెలలు చేసినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా ఇవాళ మన అందరూ కూడా కలిసి ఇండియా కూటమి నాయకులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ విధంగా అయితే మనం ఆ రోజున బ్రిటిష్ వాళ్ళని పాలకులు క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టామో ఇవాళ క్విట్ కార్పొరేట్ రంగం అనే నినాదంతో ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళమని ఎస్కేఎం వారు పిలిపించారు. ఆ పిలుపులో ఇవాళ అందరం కలిసి కూర్చుని కూడా మాట్లాడుకుని మేమందరం ఒకటేనండి ఇవాళ ఏ కార్పొరేట్ రంగాన్ని క్విట్ కార్పొరేట్ అనే నినాదంతో దీంట్లో కూడా ముఖ్యంగా రైతులు కాకుండా ప్రజలందరూ కూడా పాల్గొనవలసిన అవసరం ఉంది. ఇవాళ సామాన్యుడు కొనలేని దాంట్లో వాళ్ళు చూస్తే మరి మోడీ చూస్తే ఒక పారిశ్రామిక వీటన్నిటికీ నిరసనగా దేశ స్వాతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమానికి ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. బ్రిటిష్ వాళ్ళని ఈ దేశాల నుంచి ఎలగొట్టడానికి సాగిన 200 సంవత్సరాల మాత్ర స్వాతంత్ర పోరాటం ఒకటైతే క్విట్ ఇండియా ఒక ఎత్తు. అందుకోసం ఈ కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయ రంగాన్ని, కార్మికులు కూడా కబళించి వేస్తున్న సందర్భంగా అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఆ రోజు అంటే క్విట్ ఇండియా పిలిపించింది ఆగస్టు 9వ తేదీన. ఆ రోజున క్విట్ కార్పొరేట్ కంపెనీలు చెప్పేసి నినాదంతో ఒక కార్యక్రమాన్ని ఇచ్చింది. దీన్ని అన్ని సంఘాలు ఏలూరు ఆఫీసులో స్ఫూర్తి భవన్లో కూర్చొని 9వ తారీఖుని జిల్లాలో